అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బావుండాలని కోరుకుంటూ ఇవాల్టి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన ఛానల్‌లో మొదటి వంట కాబట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే నాకెంతో ఇష్టమైన పాయసం గుర్తొచ్చింది. సరే అదే ఎందుకు చేయకూడదు అని చెప్పి మీ ముందుకి పాయసం తెచ్చేస్తున్నా. ముందుగా పాయసంకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. నేను అయితే ఒక గ్లాస్‌తో సేమియా తీసుకున్నా అండి. అంటే కొలతలతో చూయిస్తున్నా మీకు కూడా ఈజీ ఉంటుంది అని చెప్పి సేమియాతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే ఒక 2, 3 ఇలాయచీ, ఇంకా పాలు. పాలేంటంటే టేస్ట్ ఇంకా బావుంటుందని చెప్పి పాలు తీసుకున్నా. లేకుంటే ఉత్త వాటర్‌తో కూడా చేస్తారండి. కానీ నేనైతే పాలు ప్రిఫర్ చేస్తాను. సో, దానికోసం ఏ గ్లాస్‌తో అయితే సేమియా తీసుకున్నానో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నా. అలాగే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా అండి. మరీ ఉత్త పాలే అయినా గూడా ఎంత పాలేసినా గట్టిగా అయిపోతది సేమియా. అందుకని చెప్పి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి ట్రై చేయండి నాలాగా. చాలా అంటే చాలా బావుంటుంది. ఆహ్, ఇప్పుడైతే వాటర్ ఏసేసుకున్నాం గదా! దీన్నింకా వేడి చేసుకోవడమే అండి. పాలు వేడయ్యే లోపల మనం మిగతావి కూడా రెడీ చేసేసుకోవచ్చు పాలు వేడయ్యే లోపల. ఇలా చూస్తున్నారు గదా! స్టవ్ మీద పెట్టి పాలు వేడి చేసుకుంటున్నా. అండ్ పాలు మరీ మరిగిపోవాల్సిన అవసరం లేదండి. ఒక్క పొంగొస్తే చాలని అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే మనం పాలు మళ్ళీ సేమియా అంతా వేగాక పా మళ్ళీ పాలు వేసి సేమియాలో ఉడకబెడతాం గాబట్టి, ఇప్పుడైతే మరీ మరిగిపోవాల్సిన అవసరం లేదు. సో, నేనైతే ఇప్పుడు పక్క పొయ్యి మీదకి మార్చుకుంటున్నా అండి పాలు. ఎందుకంటే, పాలు వేడయ్యే లోపులు మనం సేమియాకి గావాల్సినవన్నీ రెడీ చేసేసుకోవచ్చు కదా! అందుకని జెప్పి. ఇక్కడైతే ఫస్ట్ నెయ్యితో స్టార్ట్ చేశానండి. నెయ్యి లేకుండా ఎక్కడన్నా స్వీట్ ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఘీ ఉండాల్సిందే. అది కూడా హోమ్‌మేడ్ ఘీ అయితే చాలా టేస్టీ ఉంటుంది. సో, అందుకని నెయ్యి ఫుల్లుగా ఏసేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకుందాం ఇప్పుడైతే. నేనైతే ఒక 3 రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా అండి వీడియోలో చూయించినట్టు. బాదాం, జీడిపప్పు, అలాగే కిస్మిస్. సో, 3 బాగా వేయించుకుందాము. ఓకే. ఈ డ్రై ఫ్రూట్స్ వేగేలోపు నాకు పాయసం చేసిన ప్రతిసారి గుర్తొచ్చే ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాను. నా చిన్నప్పటిది. ఏంటంటే మేము చిన్నప్పుడు ఒక దగ్గర రెంట్‌కుండేవాళ్ళం. మా ఇంటి పక్కన ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా రెంట్‌కుండేదండి. మనకు తెలుసు కదా! ఖీర్ అంటే చేయడానికి ముస్లిమ్సే అండి. వాళ్ళు చేసినంత బాగా ఇంకెవ్వరు చేయలేరని జెప్పి నా అభిప్రాయం. నేనైతే ఎవ్రీ ఇయర్ ఈద్ కోసం వెయిట్ చేసేదాన్ని. ఓకే. ఎందుకంటే మా పక్కింటి ఫ్యామిలీ వాళ్ళు ఈదొస్తే ఖచ్చితంగా ఖీర్ చేస్తారు. ఖీర్ చేసి పక్కింటి వాళ్ళందరికీ షేర్ చేస్తారండి. సో, ఆ అమేజింగ్ ఖీర్‌ని టేస్ట్ చేయడానికి నేను వెయిట్ చేసేదాన్ని. సో, అదండి దీని సంగతి. ఇప్పుడు మనం బ్యాక్ టు వీడియో వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆహ్, డ్రై ఫ్రూట్స్ అయితే బాగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసాయి. సో, నేను దాన్ని పక్కకు తీసి పెట్టేసుకున్నా. అండ్ అదే ప్యాన్‌లో ఆహ్, ఇప్పుడు మనం సేమియా వేయించేసుకుందాము. సో, నేను చెప్పాను కదా! దగ్గర దగ్గర ఒక గ్లాస్ తీసుకున్నా. నేను తీసుకున్నవి సన్న సేమియా అండి. సన్న సేమియా ఎందుకని అంటే నేను చెప్పాను కదా! నాకు ముస్లిమ్స్ చేసేది ఇష్టమని. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఖీర్‌లో సన్న సేమియానే వేస్తారండి. అందుకని చెప్పి నేను సన్న సేమియా తీసుకున్నా. అండ్ పర్సనలీ నాకు ఈ టేస్ట్ కూడా నచ్చుతది అందుకు. మీరు కావాలంటే నార్మల్ సేమియాతో కూడా చేసుకోవచ్చండి. అది లైక్ టేస్ట్ అయితే అది కూడా సేమ్ ఇలానే దగ్గర దగ్గర ఉంటది. కాకపోతే నాకు పర్సనల్లీ ఇది ఇష్టం కాబట్టి సన్న సేమియా చేసుకుంటున్నా. అండ్ మీకు ఈ సన్న సేమియా అనేది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరికేస్తుందండి. నేనైతే ఆల్రెడీ రోస్టెడ్ ఉన్నది తీసుకున్నా అండి. ఇప్పుడైతే జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా ఘీలో రోస్ట్ చేసి ఆహ్, ఇలాచీ వేసేసుకుంటున్నా అంతే. ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రోస్టెడే కాబట్టి. ఇలాచీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించుకొని మనం పాలేసేసుకోవడమే అండి. ఇక్కడైతే నాకు పాలు కాగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పి సేమియా ఇలా బాగా ఎరుపు తిరిగాక
స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా కాసేపు. మళ్ళీ పాలా పాలు బాగా వేడయ్యాక మళ్ళీ వచ్చి దీంట్లో ఆన్ చేసుకొని పాలు కలుపుకొనేస్తున్నా అండి ఇప్పుడు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు నాకైతే నేను చెప్పినట్టు ఒక పొంగైతే వచ్చేలాగా చూసుకున్నా అండి. పొంగొచ్చాక పాలు దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే. అండ్ ఇంకొకటేంటంటే ఒకేసారి అన్నీ పాలేసేయకండి. అంటే నేను చూపిస్తున్నట్టు సగం పాలేసా. ఎందుకంటే కొంతమందికి నీళ్ళుగా ఉంటే పాయసం నచ్చుతది. కొంతమందికి ఏంటంటే గట్టిగా ఉంటే నచ్చుతది. నాకు మీడియంగా ఉండాలండి పర్సనల్లీ. లైక్ ఎక్కువ నీళ్ళుండొద్దు. మరి అట్లా అని గట్టిగా ఉన్నా గూడా నచ్చదు. అందుకని చెప్పి సగం ఇప్పుడు పాలేసుకొని కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకుంటున్నా అండి. మరీ నీళ్ళవ్వద్దు, మరీ గట్టిగా అవ్వద్దు అని చెప్పి. మీరు కూడా ఒకసారి అంటే మీకు నచ్చినట్టు ట్రై చేయండి. ఒకేసారి పాలేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి. అండ్ ఇంకేం లేదండి. చాలా ఈజీగా అయిపోయే స్వీట్స్‌లో పాయసం ఒకటి. నాకు తెలిసి ఒక 5-10 మినిట్స్ అండి. జస్ట్ పాలు కాగే టైంలో మీరు అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. అంతే. పాలు కాగితే నాకు తెలిసి మీ సేమియా పాయసం అయిపోయినట్టే అండి. అండ్ పండగల్లో అయితే చాలా పనుంటుంది. అండ్ ఈజీగా అయిపోయే స్వీట్ మ్యాండేటరీ కదండీ పండగల్లో. ఈజీగా అయిపోయే స్వీట్ ఏంటి? సేమియా. అలా అందుకని చెప్పి ఇది ప్రతి పండగలో మా ఇంట్లో అయితే కామన్‌గా ఉండే స్వీట్ అండి. స్వీట్ చేయాలి కాబట్టి ఏ స్వీట్ త్వరగా అయితది? సేమియా. అందుకు. అంతే అండి. ఇక్కడ చూసారు గదా! కొంచెం సేమియా ఉడికాక నేను డ్రై ఫ్రూట్స్ గూడా వేసుకుంటున్నా. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉడికితే పాలల్లో అది కూడా టేస్టీ అనిపిస్తదండి. అందుకని చెప్పి జస్ట్ సేమియా సగం ఉడికాక డ్రై ఫ్రూట్స్ ఏసేసుకున్నాం మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నవి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఏసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ జస్ట్ మీడియం ఫ్లేమ్‌లోనే అండి అన్నీ గూడా ఉడకబెట్టుకొని ఇప్పుడు చూస్తున్నారు గదా! గీ వేస్తున్నా. గీ ఎందుకంటే ఈ టైంలో కంప్లీట్‌లీ ఆప్షనల్ అండి లాస్ట్‌లో. కానీ గీ అంటే నాకు చాలా ఇష్టం స్వీట్స్‌లో. అండ్ ఆ అరోమా దాన్ని వేసినప్పుడు ఇల్లంతా వస్తుంది గదా! బాగా ఎంజాయ్ చేస్తా అండి నేను. అందుకని చెప్పి లాస్ట్‌లో కూడా కొంచెం 1, 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి కుదిరితే. లేకున్నా కంప్లీట్ ఫైన్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా జస్ట్ షుగర్ యాడ్ చేయాలి అంతే అండి. షుగర్ ఏంటంటే కొంతమందికి స్వీట్ ఎక్కువ నచ్చుతది. కొంతమందికి స్వీట్ మీడియంగా ఉంటే నచ్చుతది. కొంతమందికి లైట్‌గా ఉంటే నచ్చుతది. నాకు ఏంటంటే మీడియం. అందుకని నేనేం చేస్తున్నా అంటే మనం కొలత తీసుకున్న గ్లాస్‌ని తీసుకొని దానికి అరకప్పు కన్నా తక్కువ షుగర్ కొంచెం ఏసుకున్నా అండి. అదేంటంటే కొంచెం మీడియంగా వస్తుంది స్వీట్ పాయసంకి. సో, ఇప్పుడు షుగర్ కరిగిపోయాక తినడానికి రెడీగా ఉందండి. సో, ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.